అలా విశ్లేషణ చేసేటప్పుడు మీకు సున్నం యోగీశ్వరమ్మ గారు మా స్కూల్లో టీచరు ఆ సర్టిఫికేట్లు పట్టుకెళ్ళడం మర్చిపోతారు. సున్నం అనసూయమ్మ గారి యొక్క భర్త, ఆయనకి 3 చెల్లెళ్ళు. నేను జీవితంలో ఎదగడానికి కారణమయ్యారు. అలా విశ్లేషణ చేసేటప్పుడు మీకు ఇప్పుడు నేను చెబుతున్న ఈ బ్రహ్మానందం గారి ఆత్మకథలో ఉన్న ఈ కనెక్టింగ్ ద డాట్స్ కొంచెం అర్థమవుతుంది. ఇక్కడ మాత్రం ఎలాగో చెబుతాను. ఈయన ఏమంటారంటే, సార్ నేను నా జీవితంలో ఏ ఇన్సిడెంట్ జరిగినా దాని నుంచి నాకు ఏదో ఒక ప్రతిఫలమో ప్రయోజనమో అందింది. సున్నం యోగీశ్వరమ్మ గారు మా స్కూల్లో టీచరు. నేను ఆవిడ బాగా చదువుతున్న విషయం అర్థం చేసుకొని నేను కాలేజీలోకి వెళ్ళాలి అంటే ఆ రోజుల్లో పియూసీ అనేవారు, ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటామని కాస్త అటు ఇటుగా ఆ ఇంటర్మీడియట్లో పియూసీలో జాయిన్ అవ్వాలి అంటే నాకు చేతుడు వాదుడయ్యారు. ఆయన ఆవిడ ఎలా అయ్యారు అంటే, భీమవరంలో వాళ్ళ అన్నయ్య గారైన సున్నం ఆంజనేయులు గారు ఉన్నారు. ఆ ఆంజనేయులు గారు ఆయన ఇంటికి పంపించారు. ఆయన ఇంటికి వెళ్ళారు. అక్కడ కూడా చిన్న ఎపిసోడ్ ఉంటుంది. యాక్చువల్గా ఈయన అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సర్టిఫికేట్లు పట్టుకెళ్ళడం మర్చిపోతారు. సున్నం ఆంజనేయులు గారింటికి వెళ్ళి సర్టిఫికేట్ అసలు వెళ్ళిందే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడానికి. మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతుంది ఈ పదాలు. ఆ రోజుల్లో స్కూల్ ఫైనల్ అని, ఎస్ఎస్ఎల్సి అని, పియూసీ అని పిలిచేవారు. అలాంటి సందర్భంలో అసలైన సర్టిఫికేట్లే పట్టుకెళ్లకుండా సత్తెనపల్లి నుంచి భీమవరం వెళ్తే ఎలా? ఈయన పుట్టింది గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఆ ప్రాంతాల్లో. ఆఖరి వెళ్ళారు. ఆయన మామూలు తిడతారు, ఎందుకు తిట్టరు? పైగా 14-15 సంవత్సరాల కుర్రాడు సర్టిఫికేట్లే మర్చిపోతే బాధ్యత లేదనుకుని తిట్టచ్చు, నీకు నిర్లక్ష్యం ఉందని తిట్టచ్చు, నువ్వు మర్చిపోవడం తప్పని తిట్టచ్చు, తిట్టకపోతే జీవితంలో ఎప్పటికీ ఇలా ఉండిపోతామని తిట్టచ్చు. ఏదైనా ఒక మొక్కని బాగా పెంచాలి అంటే దానికి నారు కట్టి, నీరు కట్టి అన్నీ కట్టితే కాదు కదా, దాన్ని కొంచెం అందంగా అమర్చాలి అంటే దాన్ని సాధన చేయించాలి. ఒక సంగీతమో మరొకటో నేర్చుకుంటున్నప్పుడు ఒక గురువు మరొకరో మనల్ని ఒక మాట అంటారు. ఆ మాట వస్తే ఐఏఎస్ ఆస్పిరెంట్స్ నేను క్లాసులు చెప్తున్నప్పుడు కూడా మీరు చదవండి, చదవకపోతే చెప్తుంటాం. ఇలా పెద్దవాడు చెప్పిన మాటలు ఆ రోజున నన్ను తిట్టారు, కానీ ఆ తిట్టిన తిట్లన్నీ గులకరాళ్ళ లాంటివి, రైలు పట్టాల మీద ఉండే గులకరాళ్ళ లాంటివి. రైలు పట్టాలు పటిష్టంగా ఉండాలంటే ఆ గులకరాళ్లే కావాలి. నా జీవితం అనే రైలు బండి పటిష్టంగా ఉండడానికి ఆ రోజున ఆయన అంత మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా అంటారు, ఆ వ్యక్తి నాకు సహాయం చేయడానికి సిద్ధపడ్డారు. సహాయం చేయబడడానికి సిద్ధపడిన ఒక వ్యక్తి సహాయం చెయ్యాలి అంటే నేనే నా ప్రవర్తన వల్ల కొద్దిగా దానికి నేను సర్టిఫికెట్లు మర్చిపోవడం అనే దాంతో ఆపాను. మరి సహాయం చెయ్యాలని అర్థించిన నేను నా యొక్క బాధ్యతను విస్మరించినప్పుడు మరి ఆయన ఒక చురక లేకుండా ఎందుకుంటారు? అందుకని ఆ రోజున ఆయన నన్ను విమర్శించిన తర్వాత నేను జీవితంలో ఎంచుకున్న మార్గం ఏంటంటే, ఎవరైనా నన్ను తిట్టినా, మందలించినా, విమర్శించినా అది నా బాగు కొరకు మాత్రమే అనుకున్న అడుగులు ముందుకు వేశాననే ఒక జీవిత పాఠాన్ని ఒక చిన్న ఏమంటామంటే ఇన్సిడెంట్లో నాకు జరిగింది అని ఈ పుస్తకంలో రాయడం జరుగుతుంది. అంత మాత్రమే కాదు, తన జీవితంలో సున్నం ఆంజనేయులు గారు, ఆయన భార్య శారద గారు, వారి సోదరీమణి సున్నం యోగీశ్వరమ్మ గారు, వారి చెల్లెలు సున్నం అనసూయమ్మ గారు, వీళ్ళందరూ ఈయనకి ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక్కడ ఏదో ఒక విధంగా సహాయం చేసిన వారే. అది కూడా కనెక్టింగ్ ద డాట్స్ లాగా అనుకోకుండా, వాళ్ళేమో ఓ రోజు ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకొని వాటి నుంచి మనం బ్రహ్మానందాన్ని అత్యద్భుతంగా అనుకోలే. తమ జీవితంలో తాము వెళ్తూ చాలా అనుకోకుండా చేసిన సహాయాలు వెనక్కి తిరిగి చూసుకుంటే మహోన్నతమైన ఉపకారాలయ్యాయి. అందుకని సున్నం అనసూయమ్మ గారి యొక్క భర్త, ఆయనకి 3 చెల్లెళ్ళు. వారిది కూడా కలిగిన కుటుంబం కాదు, పేదరికంలో ఉన్న కుటుంబమే. కానీ ఆ ఫ్యామిలీలో అందరూ గత 5 ఏళ్ళుగానో 6 ఏళ్ళుగానో 10 ఏళ్ళుగానో బ్రహ్మానందానికి సహకరించిన వారు. అలా సహకరించిన సందర్భాల్లో ఈయనకి అత్తిలిలో ఒక మంచి కాలేజీలో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత జీవితంలో స్థిరపడ్డ తర్వాత ఆ అనసూయమ్మ గారు బ్రహ్మానందాన్ని చెప్పారట, మా వారి యొక్క చెల్లెళ్ళలో లక్ష్మి ఒక అమ్మాయి ఉందయ్యా, నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమో అని. మారు మాట లేకుండా, మరి కాదు అని అనకుండా, ఆలోచిస్తాను అని అనకుండా
కృతజ్ఞతను చూపించే తరుణం నాకు వచ్చినప్పుడు నాకు ఎప్పుడో ఎక్కడో ఎవరో చేసిన సహాయం, ఎవరో కూడా కాదు, ఈ అనసూయమ్మ గారే ఒకప్పుడు నాకు మనీ ఆర్డర్లు పంపించారు. ఈ అనసూయమ్మ గారే అక్కయ్య గారే నాకు జీవితంలో తాలూకు ఆంజనేయులు గారిని మరొకరినో పరిచయం చేసి నేను జీవితంలో ఎదగడానికి కారణమయ్యారు. చదువుకున్నప్పుడు ఉపయోగపడ్డారు, జాబు రావడానికి ఉపయోగపడ్డారు, ఒక ఫ్యామిలీ తలా నాకు ఉపయోగపడింది. కాబట్టి అందుకే ఈ పుస్తకంలో తమ తల్లిదండ్రుల తర్వాత ఎవరినైనా ఈయన స్మరించుకున్నారు అంటే జీవితం నేర్పిన తల్లిదండ్రులు అంటూ ఆంజనేయులు గారు నేను శారద గారు చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా తన తల్లి ఏమో లక్ష్మీ నరసమ్మ, తన తండ్రి ఏమో నాగలింగాచారి, వారి తర్వాత వారు కన్నతండ్రులు, కన్న తల్లిదండ్రుల తర్వాత జీవితం నేర్పిన తల్లిదండ్రులు అని ఇందులో రాశారు అంటే మామూలు విషయం కాదు.